దేవుని బిడ్డలారా, లోకరక్షించబడిన 18 చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే, ప్రార్థన చేయడంలో రేయి మొదలు లేచి మీ దేవుడని యెహోవాకు మొరపెట్టడంలో దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు విసుగుపోవద్దు, విసుగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక అంశం పట్టుకున్నప్పుడు ఆ విషయంలో విసుగుపోకూడదు, వేసరిపోకూడదు. అయ్యో ఈ ప్రార్థన చేశాను కానీ నాకు జవాబు రాలేదే కాబట్టి మరి నేను చేయను అని విసుగుదల మనం కొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి రావడంలో విసుగుపోకూడదు, బైబిల్ చదవడంలో విసుగుపోకూడదు, ప్రార్థన చేయడంలో విసుగుపోకూడదు, దేవునికి ఇవ్వడంలో విసుగుపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సువార్త చేయడంలో విసుగుపోకూడదు, ఉపవాసం ఉండడంలో విసుగుపోకూడదు. విసుగక ప్రార్థన చేయాలి అంటే వీటన్నిటిలో కూడా విసుగుపోకూడదు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పాడు యేసయ్య. జరిగింది, చదవండి అమ్మ. దేవునికి భయపడకయు, దేవుని ఉపమానం చెప్పిన, దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిను నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పక పోయిన తర్వాత చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడంట. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నదంట. ఆ విధవరాలు ఏం చేసిందంట, ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి తన యొక్క గొడవని తీర్చమని అతనికి మొరపెడుతూ ఉంది. నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన. హల్లెలూయా. ఏదో వ్యాజ్యం ఉంది, గొడవ ఉంది. ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే ఆ యొక్క వ్యాజ్యాన్ని తీర్చమని ఆ బిడ్డ ఆ తల్లి ఏం చేస్తుందంట, ఆ న్యాయాధిపతికి పట్టణంలో ఉన్న ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉంటే ఆ న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంట, పట్టించుకోవడం లేదు. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. అతను ఏం చేస్తున్నాడు, పట్టించుకోలేదు, ఎండం లేదు. వచ్చింది ఎదరాలు వెళ్ళిపోయింది. ఎదరాలు ఎవరు గమనిస్తారు మీరు కదా? ఎదరాలు ఎవరు, గౌరవం ఎవరు? ఎదరాలు పక్షాన యాజమాన్య దేవుడు. వాళ్ళకి ఎదరాలు భూమి మీద ఎవరు గౌరవం ఎవరు కానీ యేసయ్య ఈ వెధవరాలకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. రెండోది తల్లిదండ్రులు లేని వారికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు దేవుడు. మూడోది పరదేశులకి. హల్లెలూయా. వెధవరాలే భోజనం వినడం లేదంట. అయినా బిడ్డ ఏం చేసింది, ఆ తల్లి ఏం చేసింది చూడండి. అతడు కొంతకాలం ఒప్పకపోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టుకు ఉండినను ఈ వెధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక. హల్లెలూయా. ఆమె మాటికి వచ్చి ఇతరు లక్ష్య పెట్టకపోయినా ఆ వెధవరాలు ఆ తల్లి ఏం చేసిందమ్మా, మాట మాత్రం వెళ్ళిపోతాడు. ఇలా సభ అవుతుంది, మాట్లాడుకుంటాను, వెంట వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, అయ్యా నా బాధ, నా సమస్య, నిన్న వచ్చాక చెప్పేది తల వచ్చేది మళ్ళీ మనసులో తెచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చా, అయ్యా నా సంగతి మొన్న వచ్చా, నిన్న వచ్చా, మళ్ళీ ఈరోజు వచ్చా, మళ్ళీ రేపు వచ్చా, నీకు బుద్ధి పడలేదు లేకనైతే. ఆయన ఎంత విసిగిపోతున్నా ఆమె రాకను చూసి ఆమె మాత్రం విసిగిపోలేదు. హల్లెలూయా. చూడండి అక్కడ రాయబడి ఉంది, ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు. హల్లెలూయా. వాళ్ళు పొడ తినేసిందట. దేవుడికి స్తోత్రం కలుగుతుందట. ఇసుకుపోయాడంట, పొడ తినేస్తుంది చెప్పి చూడండి, ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్న ఆమె న్యాయము తీర్చునని తనలో తాను అనుకోనేను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు చూడండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట ఈ ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. న్యాయం చేసుకుని ఎవరి దగ్గరికి వచ్చింది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ లోకంలో న్యాయం తీర్చేవాడు, ఈ లోకంలో అధికారంలో ఉన్నాడు. అతను విసుకుపోయి న్యాయం చేసేద్దామని డిసైడ్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అని ఎగ్జాంపుల్ చెప్తూ ఉపమానం చెప్తూ యేసయ్య అంటాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలు మొలను విసుకుని తట్టులేక ఆమెకు జవాబిచ్చి ఆ వ్యాఖ్యను తీర్చడానికి ఆజ్ఞిస్తే నీతి గల న్యాయాధిపతి. ఇప్పుడు చదవమ్మా. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొదలుపెట్టుకుని చూడగా వారి
వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మన మనుషుల దగ్గర న్యాయం తీర్చుకొని అడగడం కాదు, కానీ నీవు నేను మోకరించి శివాధిపతి న్యాయాధిపతి అయిన యేసయ్య సన్నిధిలో కోరాడాలి. నాకు న్యాయం చేయండి ప్రభువా, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు అక్రమం జరుగుతుంది, నా పరిస్థితి బాగలేదు, నాకు చాలా విరోధంగా లేస్తున్నారు, నా పక్షాన్ని మీరు ఉండండి ప్రభువా అంటే ఆమె అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే విసుకుపోయి ఆ యొక్క అన్యాయస్తుడు న్యాయం తీరిస్తే మన దేవుడు నీతి గల న్యాయాధిపతి. అదే సర్వలోకానికి చక్రవర్తి. నీకు నాకు న్యాయము తీర్చడా. తను ఏర్పరచుకునేవాడు దివారాత్రులు తనకు మొదలుపెట్టగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విసుగుకు ప్రార్థన చేయాలి. విసుగుకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఎందుకు ఆలకిస్తాడంటే నిన్ను నన్ను మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను, అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మలందరికీ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి రాసిన రోమిలు రాసిన పత్రిక 8:33 ఒకసారి చదవండి. రోమిలు రాసిన పత్రిక 8:33 వచ్చిన దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి చేత ఏర్పరచబడ్డావు. నీకు విరోధంగా తీర్పు తీర్చేవాడు, నేరం మోపువాడు ఎవడు లేదంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా నీకు నేరం తీర్పు తీర్చారా? భయపడుకో. నువ్వు దేవుడు పెట్టవే, దేవుడి చేత ఏర్పరచబడ్డావు. నీకు విరోధంగా ఎవడు ఏర్పడతాడు. హల్లెలూయా. కానీ విసుగుగా ప్రార్థన చేసిందంట బిడ్డ. ఆమె ప్రార్థన చేసిన అన్యాయస్తుడు ఏమైపోయాడంట? జవాబిస్తాడు. యేసయ్య అంటాడు, ఏర్పరచబడిన మీరు ప్రార్థన చేస్తే నేను జవాబు ఇవ్వనా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన్ను మొదలుపెట్టేవారికి, దేవుడు తను ఏర్పరచిన వారికి విరోధంగా ఎవరు లేచినా ఆయన ఊడుకోడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగేనమ్మా. రోమ 8:33 చదివారు. కొలస్సీ రాసిన పత్రిక 3:12 చదువుతాను. కొలస్సీ రాసిన పత్రిక 3:12 ప్రియమైన దేవుని సంఘం, భయపడకు. నీ విరోధంగా ఎవరు లేచినా, తీర్పు తీర్చినా, మాట్లాడినా వారు నీ ముందు నిలబడలేదంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించి. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుని బిడ్డలకు ఏముండాలంటే ఒకటి చదవమ్మా. దేవుడు ఏర్పాటు చేసుకుని నిన్ను నన్ను మనల్ని నీకు ఏ మనసు ఉండాలి చెప్పాలి? ఏ మనసు ఉండాలి? జాలిగల మనసు. వెరీ గుడ్. ఒకటి. రెండోది దయ ఉండాలి. హల్లెలూయా. ఎవరికైనా కష్టం అయితే నీ హృదయం కరిగిపోవాలమ్మా. అది వేసే మనసు. దేవుడి స్తోత్రం. అది అడగవాలి అని అనకూడదు. దేవుడి స్తోత్రం కలిగి. ఓకే. దయ. మూడోది ఏంటమ్మా? వినయం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. 3. 4వది సాత్వికము. మోషే భూలోకం అంతట్లో ఎవరంటమ్మా సాత్వికం ఏంటో తెలుసా? నేను ఎంత విసిగించినా నువ్వు కోపం రాకూడదు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దీర్ఘశాంతం ఉండాలి. ఎవరైనా సహించే గుణం నీకు ఉండాలి. తర్వాత ఎవడైనా ఒకరినొకరు సహించుచు ఒకరిని ఒకరు క్షమించుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకుని బిడ్డలు ఉండవలసినటువంటి గుణగణాలు. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:4 చదవమ్మా. 4-5 వచ్చిన ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక దేంతోనమ్మా? శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకి వచ్చి ఉన్నాము. వచ్చి ఉన్న సంగతి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి శక్తితోను పరిశుద్ధాత్మతోను మీ వద్దకు మేము వచ్చామంటున్నాడు అపోస్తలుడు పౌలు. దేవుని స్తోత్రం. దేవుడి ఏర్పాట్లో మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరి ఏర్పాట్లో ఉండాలి?
దేవుని ఏర్పాటు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. నీ విసుగుగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. అలాగే తీతు 1:1 తీతు రాసిన పత్రిక 1:1 దేవుడు ఏర్పరచుకున్న విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో తన నిజమగు కుమారుడకు తీతుకు సొమ్ము అని చెప్పి రాయించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తీతు ఎవరంటమ్మా? తీతు ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ కుమారుడికి అపోస్తలుడు పౌలు దైవజనుడు ఆత్మీయ తండ్రి ఏమని పలుకుతున్నాడు? శుభము పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దైవజనుడు ఏమని పలకాలంట? బిడ్డలు చూసినప్పుడు శుభం పలకాలి. తీతు ఎంత వినయకున్నాడంట, ఏర్పరచబడిన వాడంట. దేవునికి స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చదివేస్తానో తెలుసా? నువ్వు ఏర్పరచబడిన దానిని ఏర్పరచబడిన వాడివి అని ఇన్ని లేఖనాలు మనకు సాక్ష్యం వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి స్తోత్రం. విసుగుగా ప్రార్థన చేయాలి. ఎందుకు విసుగు ప్రార్థన చేయాలి? నువ్వు ఏర్పరచబడిన వాడు, ఏర్పరచిన బడిన ఒక విషయం పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పేద విధవరాలు ఏం చేసిందా తల్లి? తన వ్యాజ్యం తీర్చమని అన్యాయస్తుడైన భూ సంబంధమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. ప్రియమైన దేవుడు పెట్టారా, నీవు నేను మనం ఏం చేయాలి? నీతిగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పని దగ్గరికమ్మా? నీతిగా ఒక ప్రార్థన అంశం పెట్టుకోవాలి. ఆ ప్రార్థన అంశం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని ఏం చేయాలి? రేయి మొదటి క్షణం లేవాలి. పట్టుకొని ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. పట్టుకొని ఏం చేయాలి? విసుగుగా ప్రార్థన చేయాలి. నీకు ఒక ప్రార్థన అవసరం కావాలి. నీ జ్ఞానం, నీ తెలివి, నీ చదువు, నీ శక్తి, నీ పని, నీ ఉద్యోగం, ఇంట్లో ఏం జరగదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. నీ మనసులో ఒక స్థిరమైన ఆలోచన ఏర్పాటు చేసుకో. అప్పులు ఎందుకు పోవడం లేదు? నువ్వు ప్రార్థన చేయడం చేస్తున్నావా? నువ్వు చేయవు. అప్పు తీర్చడానికి ఈ అప్పు, ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు, అక్కడ ఒకటి ఇక్కడ ఈ ఒకటి, ఈ పనులు మనం చేస్తాం కానీ ప్రార్థన మనం చేయడం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడే అంట అప్పు తీరుస్తాడా లేదా? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయాలని వాక్యం చెప్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్పాలి. నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నా అప్పులు. హల్లెలూయా. చెప్పాను కదా, ఒక ఆవిడ వచ్చి ఇల్లు కట్టిందంట. ఆ పాస్కర్ ఓపెన్ చేస్తుంటే అమ్మ వచ్చి అన్నదంట, అయ్యా 4 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రార్థన చేయడం లేదు. ఎక్కడ బాధలు అలాగే ఉండిపోతున్నాయి, ఎక్కడ సంవత్సరాలు అక్కడే ఉండిపోతున్నాయి, ఎక్కడ ఉండవలసిన పాపం అక్కడే ఉండిపోతుంది, ఎక్కడ ఉండవలసినటువంటి పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి. కానీ ఆ నుంచి విడుదల ఎందుకు రావడం లేదంటే ప్రార్థన చేయడం లేదు. విసుగక ప్రార్థన చేయడం లేదు, కన్నీటితో ప్రార్థన చేయడం లేదు, రేయి మొదటి జనం లేవడం లేదు. నువ్వు రేయి మొదటి జనం లేవడం నేర్చుకుంటే కదా నువ్వు తగిన విషయాల్లో వెళ్తావు. అలసిపోతున్నావు, సొత్సిపోతున్నావు, మంచం మీద లేకపోతున్నావు. అందుకే రేయి మొదటి జమున లేవాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? యేసయ్యకి మొరపెట్టాలి. దేవుడికి స్తోత్రం. మొరపెట్టడం ఏంటి? గోజాడిందంట. ఆమె ఏం చేసింది చూడండి, అక్కడ గోజాడుకుంటున్నట్లు గోజాడిందంట. దేవుడికి స్తోత్రం. గోజాడుకుంటున్నట్లు గోజాడాలి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర గోజాడాలి? ఎవరి పాత్రలు పట్టుకుని గోజాడాలి? ఆమేన్. కన్ను మొరపెట్టేవాడి. అన్న ఏం చేసిందమ్మా? తన కొడుకు లేకపోతే భర్త వచ్చి ఇప్పుడు వస్తే ఏమన్నా నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను, నా ప్రభు ప్రార్థన ఆలకించిందో నేను వెనక్కి హృదయం కుమ్మరించిందంట. మొరపెట్టాలి, కేకలేదు. ఎప్పుడే నీ ఇంట్లో నుంచి మోకరించాడు. ఎంతమంది మేళాలు మోకరిస్తాను? నిజం చెప్పండి. ఎప్పుడే మోకరించండి కాలుకి వంగావా ప్రభు సన్నిధిలో? చిన్న మోకరించు. నిలువు మోకలే, నిలువు మోక. ఎందుకు అలా ప్రార్థన చేయాలి దేవుడికి? నిలువు మోకలు ఎందుకు దేవుడి సన్నిధిలో? చెప్పండి ఎవరైనా చెప్పగలరు? ఎవరైనా? నేను చెప్తాను, మీరు చెప్పండి. మీ ఆలోచన ఏమన్నా
అలా మోకాలు వేసి ఎందుకు దేవుడు ప్రార్థన చేయండి? నిలబడి కూడా చేయొచ్చు కదా, ఎందుకు మోకాలు వేయాలి చెప్పండి? అది నిలువు మోకాలు అంటే ఏంటి? నేను అంతా ఏమైనా నథింగ్ నాయన, నేను సగం నీ సన్నిధిలో అని. హల్లెలూయా. మోకరించడం అంటే ఆయన దగ్గర ఉండినట్టు అర్థం. నిలబడి ఏ ప్రభా వేదన ఏంటంటే కాదు. హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడు? నువ్వు మోకరించి ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. విసుగుక ప్రార్థన చేయాలి, కన్ను మొరపెట్టుకోవాలి. ఎలా మొరపెట్టాలమ్మా? రేయి మొదటి జనం లేవాలి. రెండోది ఏం చేయాలి? నిలువు మోకాల మీద. హల్లెలూయా. అందుకని మంచం మీద పరుపు మీద మోకాలు వేసుకొని తొప్పటి కప్పుకొని స్తోత్రం 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 అంటే నీకు అంత కండకాలం అయిపోయింది. అంటే దేవుడు వస్తే నీకు అంత భయం లేకుండా ఉన్నమాట. ఆయన కరుణ పొందుకోవాలి, ఆయన దయ పొందుకోవాలి. హల్లెలూయా. లేచినట్టు ఏం చేయాలమ్మా? మోకరించాలి. ఒక కుర్చీ పట్టుకో, నీ మంచం పక్కన మోకరించు. మోకాలు ప్రార్థన శక్తివంతమైంది. సాతాను దేనికి భయపడ్డు కానీ నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అది గజగజపడిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగిన మోకాలను ఉందా? నేను ఒకసారి మోకరించండి. మీ అందరూ నిలువు మోకాలు ఎక్కడ వేయడం కాదు, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారా? ఎంతసేపు ఉంటున్నారు? నిలువు మోకాలు. యవనస్తులు మోకాల మీద ఉండాలి. అప్పుడే పాపాలు వచ్చిన పాప తలంపులు యేసు నామములో కాలిపోతాం. అంతే. మన మోకాలు ఇవన్నీ చెత్త సేదని మన గొడవలోకి వచ్చేది. మనం మోకరించాలి, నిలువు మోకాల మీద ఉండాలి. ముడుకులు పెట్టేస్తుంటాయి, చెప్పులు పెట్టేస్తుంటాయి, కానీ దిగ్గకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి? రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తండి. స్తోత్రం 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 అనండి. యేసయ్యా 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 మొర పెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నా మనసు బాగోలేదయ్యా, నాకు కష్టంగా ఉందయ్యా, నాకు ఇరుకు ఉందయ్యా, నాకు ఇబ్బందిగా ఉందయ్యా, నా చదువులు ఎలా ముందుగా తెలియదయ్యా, ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం చేయ్యా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మోకరించి ఏం చేయాలి? ప్రభువా నాకు పరిశుద్ధత కలగజేయి. నా తలంపులు చెడిపోతున్నాయి, నా ఆలోచనలు చెడిపోతున్నాయి, నా మనసు పాడైపోతుంది, నా చూపు పాడైపోతుంది, చూడకుండా చూస్తున్నాను, చూసిన మనసు చలించిపోతుంది, అవి చూడకుండా నా కన్నులకి కాపలా కాయలు ప్రభువా అని నిలువు మోకాల మీద ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా మంచి సాంగత్యం దయచేయండి. నా పక్కన ఉంది, నా పక్కన ఉన్నాడు సరిగ్గా లేరు ప్రభువా, వాళ్ళు మార్చు ప్రభువా, లేకపోతే వాళ్ళ దగ్గర నన్ను దూరం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. కూర్చోండి. ఈ మోకాలు నా ప్రియమైన సంఘబిడ్డలారా నీ గృహంలో వెయ్యి. హల్లెలూయా. మీ అమ్మ నాన్న చెప్పాలి, నా కూతురు గాని మోకరిస్తే లేకదండి. ఆ సాక్ష్యం ఉందా? ముందు యెరూషలేములోను, తర్వాత యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను. యోదయ అంటే ఏంటి? యోదయ అంటే ఏంటనుకున్నాడు? ఇల్లు. నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. విసుగుక ప్రార్థన చేయాలి. తను మొదలుపెట్టి వారందరికి ఏం చేస్తానంటే దివారాత్రులు తను గురించి మొదలుపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 141 త్వరగా ముగించేస్తాను. 141. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా దగ్గరికి త్వరపడి రమ్ము. హల్లెలూయా. ప్రభువా నేను మొరపెట్టుచున్నాను, నా దగ్గరికి రండి, నాలోకి రండి, నాతో ఉండండి. దేవుని స్తోత్రం. ఎంతమంది దేశం మీద ఉండాలని ఆశపడుతున్నారు? గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి. యెహోవా నా యొద్దకు త్వరపడి రండి, నాతో ఉండండి, నాలో ఉండండి, నాతో ఉండండి, నాలో ఉండండి. నువ్వు ఎక్కడున్నావు? మీరు రారా రోడ్డు మీద ఉండిపోయారా? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓడితే యెహోవా త్వరపడి రండి. హల్లెలూయా. ఆడి అది రావడం కాదు, ఏసీ రావాలి నీ దగ్గరికి, నా దగ్గరికి. హల్లెలూయా. చచ్చిపోతాడు. ఫోన్ ఎత్తపోతే తెలుసా మీకు? వీడియో కాల్ చేసి చచ్చిపోతాడు ఒక్కొక్కడు. నువ్వు నన్ను అబద్ధం చేసుకున్నావు, గెంటేస్తున్నాడు. మనకు నవ్వు వస్తుంది. లేరా ఆడెత్తపోతే నీకేటమ్మా, నువ్వు ఫోన్ చేసి ఎత్తాడు. ఏసీకి చేయవు నువ్వు. ఏసీ చేస్తే పరిశుద్ధత పరిశుద్ధత వేస్తున్నాడు. దానివల్ల మనకేట వస్తుంది కదా, దాంతో మనకేట వస్తుంది ఏసీ వల్ల. నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏసీని గట్టిగా పట్టుకో, భవిష్యత్తులో దేవుడిని దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట. అబ్బా దావీదు దేవుడు యెహోవా త్వరపడి నా యొద్దకి త్వరగా రమ్ము. హల్లెలూయా. లేట్ చేయకూడదు. ఏసీ అయిపోతుంటే ఏమన్నాడేమో పుట్టాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. హల్లెలూయా. ఏసీ వెళ్ళిపోయినా ఉండకూడదు. ఇది చాలా మంది ఏసీని వదిలేశారు. ఏం చేశారు ఏసీ? చాలా మంది ఈ భూ సంబంధమైన జీవితాల కోసం వదిలేశారు కదా. వదిలేసిన ఉన్నారా లేరా? యోధ ఏం చేశాడు? ఏసీ 3.5 సంవత్సరం ఉన్నాడు. ఏం
ఏసైని, అమ్మేశాడు డబ్బుకి. కొంత డబ్బుకి అమ్మేస్తున్నాడు ఏసైని. శబ్దాల పాప ఎవడో సైతం కోసం పోరాడు. అప్పుడు నీ మొగుడు కోసం, పెళ్ళం కోసం, నీకోసం రక్తం ఖర్చాడు ప్రభు. నీకు లేదు బుద్ధి లేదా? ప్రాణం పెట్టాడు. మన అతను చచ్చిపోయాడు. ఆయన పేరు దైవజన్ ప్రకాష్ గంటెల. 25 సంవత్సరం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడంట. ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభు నువ్వు నా కోసం ఎప్పుడో చచ్చిపోయావు, నాకు స్వస్థత అడిగాను, స్వస్థత ఇవ్వు, లేకపోతే నీకోసం బతుకుతాను. నీ కిడ్నీ ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? ఇంకో కిడ్నీ తీసారు అందుకే నీకు ఆ కిడ్నీ అవి. నీకు నాకు జబ్బులు వచ్చాయని కారణం ఏంటో తెలుసా? ఆ జబ్బుతో దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు చెప్పిన టెక్నిక్ ఏసై ఉంటే అయితే కదా అంతా. మరి ఇంకెందుకు ఆయన వస్తే చాలు. యెహోవా త్వరగా ఆయన నీతో ఉంటే చాలా నీ జీవితం మారిపోతుంది. దేవుని స్తోత్రం. నీకు అందం లేదా? అందం ఇచ్చేస్తాడు తెలుసా? ఆ అందం ఇచ్చింది ఊరి మీద తినడానికి కాదు, ప్రభుని మహిమపరచాడు. దేవుని స్తోత్రం. నీకు ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఇచ్చేస్తాడు. కానీ ఆరోగ్యంగా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు మంచం చుట్టూ చూడండి, హాస్పిటల్ చుట్టూ. నాకు ఎక్కువ హాస్పిటల్కి వెళ్తాను, అప్పుడే మనకు వైరాగ్యం వస్తుంది. దేవుని స్తోత్రం. మార్గం అప్పుడే వస్తుంది. నీవు నేను మన సజీలుగా ఉన్నా. నాకు రావడం వల్ల నాకు 10 రూపాయలు వస్తుందని కాదు, నువ్వు పరలోకం వెళ్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మొదలుపెట్టే వారందరికీ ఏం చేస్తారంటమ్మా? యెహోవా త్వరగానే దగ్గర నా ప్రార్థన ఆలకించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ 145:18 ఎలా మొదలుపెట్టాలంటే ఆయనకి 145 కీర్తన 18 వచ్చిన తనకు మొదలుపెట్టే వారందరికీ, తనకు నిజముగా మొదలుపెట్టే వారందరికీ యెహోవా సమీపంలో ఉన్నాడు. హల్లెలూయా. అబద్ధం మొదలు వచ్చకూడదు, నాటకాలు ప్రార్థన చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా నిజముగా మొదలుపెట్టాలి. I want ప్రభు ఇది నాకు అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఏ అవసరం ఉందో ప్రభు సన్నిధిలో పూజలు, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. చాలా మంది ఆరాధన రావడం లేదు. ఒకటే నువ్వు దేవుని సన్నిధి రాలేదంటే నీలో లోపము పాపం ప్రవేశించింది. జాగ్రత్త. అప్పుడు ఉన్న నువ్వు దేవుడి దగ్గరికి వస్తే అవి బయటకు పోతావు అంతే. దేవునికి స్తోత్రం కలిగింది. నిజంగా మొరపెట్టినాడు దేవుడు ఏం కార్యం చేస్తాడు తెలుసు. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దైవ గొప్ప అతను ఉన్నాడు. ఆయనకి అవార్డు ప్రకటించారంట. అవార్డు ప్రకటిస్తే వెంటనే అతను ఆ యొక్క కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజల్స్కి వెళ్ళి అవార్డు తీసుకోవాలి. ఆ అవార్డు తీసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే టక్ బయలుదేరి ఎయిర్పోర్ట్ తన డైవర్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో తను వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత విమానం రెడీ అవుతుండగా పెద్ద తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ తుఫాన్ ఎంత తుఫాన్ అయిపోయిందంట, ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ ఆ యొక్క విమానాన్ని రద్దు చేశారంట. ఏం చేశారమ్మా? విమానాన్ని రద్దు చేశారు. ఇంకేం చేద్దాం అని చెప్పేసి చాలా ఆ రోజు ఎలాగైనా రీచ్ అయిపోతే అవార్డు దొరకదు. అది కూర్చుకున్న అవార్డు గౌరవం అది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే నిరాశతో బయటకు వచ్చాడు. వెంటనే డ్రైవర్ తో చెప్పాడు, డ్రైవర్ మనం ఎలాగైనా ఏమన్నా లేకపోతే పర్లేదు, కారుతోనే వెళ్ళిపోతాం, పద కారు తీయ అన్నాడంట. అలాగే సార్ ఎక్కడి రిస్క్ ఏమండి తుఫాన్ అంటే పద చెప్పించి అన్నాడంట. కారు వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కదండి వాళ్ళకి, అమెరికా వాళ్ళకి. ఆ కారులో చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతున్నారు. ఇంకా తుఫాన్ ఎక్కువ అయిపోయి ఆ కారు ముందుకు వెళ్ళడం లేదంట. డ్రైవర్ అన్నాడంట, అయ్యా ఇప్పుడు కానీ ఈ యొక్క కారు నేను ఇంకా ఒంటితనంతో కానీ ముందుకు నడిపిస్తే మనం చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏం చేద్దామంటే అప్పుడు డాక్టర్ అన్నాడు, మరి నువ్వే చెప్పంటే మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకొని ఈ తుఫాన్ తగ్గినట్టు వెళ్దామయ్యా, ఆ తర్వాత మనం చూద్దామని. ఈ తుఫాన్ ముందుకు వెళ్ళలేవంటే అవునా సరే చూడండి కదా. ఆ తుఫాను వెళ్తూ చూస్తుంటే కిటికీలో ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉందంట. వెంటనే అయ్యా అక్కడ ఇల్లు ఉందంటే సరే ఆపేద్దాం అన్నాడంట. వెంటనే కారు దిగి పరిగెట్టి ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి ఇల్లాలు ఉందంట. ఆ తల్లి తడుచుకొని వస్తున్న వీళ్ళు చూసి తలుపు తీసింది. ఏంటంటే అమ్మా తుఫాను ముందుకు అర్జెంట్ వెళ్ళాలి కానీ తుఫాను వెళ్ళే ప్రమాదం, కొంచెం నిజంగా ఈ వర్షం దగ్గర తల దాచుకోవచ్చు అంటే అయ్యో ఎంత మాట రండి అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందంట, ఆ డ్రైవర్ ని వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకొని వచ్చిందంట. వచ్చింది కూర్చొని టవల్ ఇచ్చిందంట, తుడుచుకున్నాడు, చక్కగా ఫ్రెష్ అయిపోయారు, వేడి టీ ఇచ్చిందంట. ఇంకా అమ్మ సాయంత్రం వెళ్ళిపోతుంది, ఏమన్నా పర్లేదండి అని అన్నాడంట. ప్రియమైన దేవుని పెట్టలేదా తుఫాన్ ఇంకా ఎక్కువైపోతుందంట. ఆ తర్వాత ఏం చేసిందంటే ఉండండి ఎప్పుడు తిన్నారు ఏంటని చెప్పేసి వేడి అన్నంత చేసి పెట్టిందంట. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. భోజనం చేశారంట, నేను సాయంకాలం తగ్గితే వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. సాయంకాలం తగ్గితే వర్షం ఇంకా తగ్గలేదంట. వెంటనే ఏం చేసింది, మంచి వేడి పకోడీ స్నాక్స్ తయారు చేసి ఇచ్చిందంట, కాఫీ ఇచ్చిందంట. తాగేశారు, ఇంకా తాగడం లేదు. ఆ రాత్రి ఉండిపోయారంట. ప్రియమైన దేవుని పెట్టిన తర్వాత ఉదయం అయిందంట. ఉదయం అయితే మళ్ళీ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిందంట, మళ్ళీ కాఫీ టిఫిన్ పెట్టిందంట, తిన్నారంట. ప్రియమైన దేవుని పిల్లలు వీళ్ళకి ఈ విధంగా చేస్తూ ఉన్నదంట. వీళ్ళకి ఈ విధంగా చేస్తూ ఉంటుండగా మధ్యాహ్నం అయిపోయిందంట, ఇంకా తుఫా తగ్గలేదంట. వెంటనే భోజనం వడ్డించిందంట. అలాగే 2 రోజులు అయిపోయాయంట. ఈ 2 రోజులు అయిపోతుంటే ఆవిడ భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, కాఫీ ఇవ్వడం, టీ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తుంటా ఈ యొక్క ఇద్దరులో ఒకడైనటువంటి అవార్డు ఎవరైతే పొందుకోవాలనుకున్నాడో, ఎవరైతే అవార్డు తీసుకొని వెళ్తూ ఉన్నాడో అతను ఈవిని గమనిస్తూ ఉన్నాడంట. వీడు టిఫిన్ ఇస్తుందంట, వీడు భోజనం పెడుతుందంట. కానీ ఆమె ఒక గదిలోకి వెళ్ళి మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. మొరపెడుతుందండి ప్రభు సన్నిధిలో. ఏంటి వీడు ఎలా చేస్తున్నాడు? 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిందంట దుఃఖంతో. మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ అయ్యా మీకు ఏంటి కావాలయ్యా? అమ్మ మరి ఏంటి వద్దు, ఇంకా చూడండి మీకు నైట్ కూడా ఈ రోజు కూడా ఉండిపోన్నాను కానీ సరే ఈ 2 రోజులు బట్టి చూస్తున్నానమ్మా, నువ్వన్నీ నేను చూస్తున్నాను, మాకన్నీ చేస్తున్నావు, చక్కగా అద్భుతమైనది చేస్తున్నావు. కానీ నువ్వు మోకరించి ఆ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన ఏదో చేస్తున్నావు, ఏడిస్తున్నావు, కేకలేస్తున్నావు, చాలా దుఃఖంతో ఉన్నావు, విలపిస్తున్నావు, మొలపెడుతున్నావు. ఏంటమ్మానంటే అయ్యా అది చెప్పం. ఏంటమ్మంటే అయ్యా ఆ గదిలోని నా కొడుకున్నాడు, నా 12 సంవత్సరాలు కొడుకున్నాడు, ఒకే ఒక కొడుకు అయ్యా. ఆ బిడ్డకి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ చుట్టూ అంతా తిప్పాను కానీ ప్రియమైన అతను ఆ క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ చుట్టూ తిప్పాను కానీ ఏ డాక్టర్ వల్ల నయం కాలేదు. కానీ ఒకరు అన్నారు, ఒక ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి తీసుకునేది బాగైపోతాడు అన్నాడు. నాకు ఆ సోమత ఎక్కడయ్యా? కాబట్టి ఇంక నేను అక్కడికి వెళ్ళలేక నా దేవుడి మీద ఆధారపడి ఆయనకే మొదలు పెడతానయ్యా అన్నదంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా ఎంత గొప్ప దేవుడమ్మా, నువ్వు ఆరాధించే దేవుడు, ఎంత అద్భుతాలు చేసే దేవుడమ్మా, ఎంత ఆశ్చర్యకరుడమ్మా నీ దేవుడు అంటే. అవునయ్యా, నా దేవుడు గొప్ప దేవుడయ్యా, నా దేవుడు ఆశ్చర్యకరుడయ్యా, నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడయ్యా, నాకు తెలిసి అందుకే మొరపెడతానంటే నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడమ్మా, నీ మొర ఆలకించాడమ్మా. ఏంటయ్యా మీరు అంటుందంటే, నువ్వు ఎవరి కోసం ఏదో ప్రార్థన చేస్తున్నావు, ఏ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తే నీ కొడుకు స్వస్థపరచబడతాడని అంటున్నావు, అదే డాక్టర్ని నేనమ్మా. నిన్న దగ్గరికి నన్ను తీసుకురావడానికి దేవుడు తుఫాన్ని సృష్టించేశాడమ్మా. ఎంత గొప్ప దేవుడు. అయ్యో మీరా డాక్టర్? నేనేనమ్మా. అయ్యో బాబు ఎక్కడ పదం తీసుకెళ్ళంటే చూపించాడంటే ఏమి లేదు, చిన్నదే, నేను 4 రోజులు కోర్సు వస్తాను, ఇంత నీ కొడుకు లేచి నడిచి గెంతుతాడమ్మా అన్నాడంటే. దేవునికి తనకు మొరపెట్టు వారికి, తనకి నిజంగా మొరపెట్టు వారికి యెహోవా ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. మన ఏదో ప్రభువులు లొంగం. మనకి ఏంటంటే క్రిస్మస్కి వచ్చేయడం 2 కేక్ మొక్కలు ఈ క్రైస్తవులు అయిపోతారు చాలా మంది. నామకర్త క్రైస్తవులు అంటారు. ఇచ్చేటప్పుడు చేసి ప్రభు తెలుసు కానీ బుద్ధి మాట కదా వీళ్ళకి. తోగుడు మాట, కైని మాట, సినిమాలు మాట ఏమంటే వాళ్ళు వేసి ప్రభు వీళ్ళకి. అవన్నీ ఉన్నప్పుడు భయంకర జీవితం నాది. ఎప్పుడైతే దేశం నాకు ఉదయం ఇచ్చానో విలువైన జీవితం నాది. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి, తనకు మొరపెట్టే వారికి, తనకు నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేదా? నీవు నేను చెయ్యి. నీకు అప్పులతో బాధపడుతున్నావా? ప్రభువా నా అప్పులు తీర్చని ప్రార్థన చేయమ్మా. అప్పులు తీర్చడం కదా అనేక అప్పిస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నా భర్తను మార్చేయ, నా భార్యను మార్చేయ, నా కూతురు నా కుమార్తెను మార్చేయ, నా తల్లిదండ్రులను మార్చేయ. నువ్వు మొరపెడితే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. విసుగుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారు తను మొదలుపెడితే ఏం చేస్తాడంటే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో
ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. మోషే ప్రార్థన చేయగా మన్నాను కురిపించిన దేవుడు, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుల లేవనెత్తిన దేవుడు, తన పక్షాన వేచవాడే దేవుడు, అగ్నిని లేవనెత్తిన దేవుడు, దానికి బలపెట్టగా తన నిజంగా బలపెట్టు వారికి సమాధానం ఇచ్చే దేవుడు. ఓ దేవుడు నా తల్లి ఏదైతే బలపెట్టి తన భూమానికి స్వార్థత పొందుకున్నాడు. ఒకప్పుడు బాధపడుతున్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నీ భర్త మారలేక, నీ భార్య మారలేక, నీ బిడ్డ నీ మాట్లాడక భయంకర పరిస్థితుల్లో ఉన్నావేమో. అయితే మొదటి జన్మ లేచి నీ దేవుడిని యెహోవాకు మనపట్టు. ఒకవేళ అధికారులు నిన్ను బాధిస్తున్నారేమో, నువ్వు ఏర్పరచబెట్టినవి, నువ్వు ఏర్పరచబెట్టిన బిడ్డవి, నీ విరోధంగా ఎవరు లేవలేరు. ఓ నువ్వు దేవుని పెట్టవి, నువ్వు దేవుని పెట్టవి, నువ్వు దేవుని పెట్టవి. Yes Lord, I am children of God. చెప్పండి, అంత అవును నీ దేవుని పెట్టని, అవును నేను ఏర్పాటు చేయబడిన పెట్టని. నన్ను సాతాను కొట్టలేడు, నా దగ్గరికి రాలేడు, ఈ లోకం సాతాను నన్ను ఏమి చేయలేదు. యెహోవా త్వరగా నా యొద్దకు రమ్ము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, ప్రభువా నా యొద్దకు రండి. చెప్తాను, యేసయ్య నా యొద్దకు రండి, యేసయ్య నాలోకి రండి. నోరు తెరవండి అందరూ కూడా, యేసయ్య నాలోకి రండి, యేసయ్య నాలోకి రండి. గట్టిగా గట్టిగా యేసయ్య నాలోకి రండి. ప్రభువా నాతో ఉండండి, ప్రభువా సాతాను గారిని లయపరచండి, ప్రభువా సాతాను గారిని లయపరచండి, ప్రభువా శరీరం గారిని లయపరచండి, ప్రభువా. అయ్యా అయ్యా పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం దయచేయండి. ఓహో రబా షందరాలబా రిక్కబారబా షబరాలబా. అయ్యా శుక్రవారం నీ ప్రార్థన రావాలయ్యా, నీ సన్నిధిలో నిలబడాలయ్యా, అయ్యా ప్రార్థన చేయాలయ్యా, విజ్ఞాపన చేయాలయ్యా. నీ సన్నిధికి రావడానికి విసుకుపోకూడదు, ప్రార్థన చేయడానికి విసుకుపోకూడదు, ఉపవాసం ఉండడానికి విసుకుపోకూడదు, నీ వాక్యం వినడానికి విసుకుపోకూడదు ప్రభువా. నీకెవడని విసుకుపోకూడదు ప్రభువా, ప్రభువా, ప్రభువా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. తనకు మొరపెట్టువారు, తనకు నిజంగా మొరపెట్టువారు యెహోవా సమీపంగా ఉన్నాడు. రేయి మొదటి జనం లేచి మీ దేవుడిని యెహోవాకు మొరపెట్టు. ప్రియమైన సంగమా, రేయి మొదటి జనం లేస్తావా? యేసు సన్నిధిలో విసుగు ప్రార్థన చేస్తావా? గోజాడుతావా? కన్నీరు కారుస్తావా? విజ్ఞాపన చేస్తావా? మొరపెడతావా? ప్రభువా రేయి మొదటి జనం లేచి నీ దాసులు చెప్పినట్టుగా విసుగుకు ప్రార్థించే కృప, మొరపెట్టే కృప, కన్నీరు కార్చే కృప, నీకు మొరపెట్టి కృప నాకు దయచేయి ప్రభువా. నేను ఎగబెట్టి నీ సన్నిధిలో లేచి ప్రార్థన చేస్తాను ప్రభా. నన్ను గొప్ప ప్రార్థన పనులు చేయి ప్రభా. నన్ను చేతులు ఎత్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా గత 5-6 వారాల నుంచి నాయన ప్రార్థన కోసం మాట్లాడుతాను, నీకు వందనాలు నాయన. మేము ప్రార్థనా పరులుగా ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే నువ్వు ఎంతో ప్రార్థన చేసావు నాయన. వేగున ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, సాయంకాల ప్రార్థన. ప్రభువా ప్రార్థనతోనే మీ పరిచర్యని ప్రారంభించారు పరిశుద్ధాత్మ తండ్రి. మేము కూడా కృప బలమైన ప్రార్థించే ఆత్మకు దయచేయండి. ఇదిగో చేతులను ప్రతి బిడ్డ దీవించండి. ఒక్కొక్క బిడ్డ గొప్ప ప్రార్థన పరులుగా మారి ప్రభువా ఒక్కొక్క బిడ్డ ప్రార్థన చేసినప్పుడు వారు పొందుకున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు సంఘంలోకి వచ్చి చెప్పి ఇతరులు ఉజ్జీవపరిచే కృపకు దయచేయండి. మమ్మల్ని అందరినీ దీవించండి, మా చేతిని పట్టుకోండి, గొప్ప ప్రార్థన పరులుగా మార్చండి. విసుగు ప్రార్థన కృప దయచేయండి, మొరబెట్టి కృప దయచేయండి ఆయన, గోచారి కృప దయచేయండి ఆయన, కన్నీటి ప్రార్థన దయచేయండి ఆయన, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ చిన్న ప్రార్థన పాసం చేసి వినాశం దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి.